కేసీఆర్ బిడ్డ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా కవిత ఎందుకు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తుంది? కేవలం సంతోష్ రావును, హరీష్ రావును మాత్రమే కవిత ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అసలు కవిత తిరుగుబాటుకు కారణం ఏంటి? గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో కవిత అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కవిత అరెస్ట్ అయినప్పుడు కవితను బయటకు తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎట్టకీలకు 5 నెలల తర్వాత కవితను బయటకు తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. కవిత తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో గాని, ప్రెస్ మీట్లలో గాని తను ఇష్టం ఉండి లేనట్టుగానే వ్యవహరిస్తుంది. ఇక ఈ తరహాలోనే ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సభ తీరుపై కేసీఆర్ కు లేఖ రాయగా ఆ లేఖ అంతటా లీక్ అయింది. దీంతో ఇంటా బయట అంతా పెద్ద రచనే జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తుంది. ఇక తనకు సంబంధించిన తెలంగాణ జాగృతి సంస్థను అలర్ట్ చేసింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూనే మరోవైపు తెలంగాణ జాగృతి సంస్థ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు, ఆందోళనలు చేపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే 2009లో సిరిసిల్లలో ఎలక్షన్లు జరిగే టైంలో కేటీఆర్ గెలవకుండా హరీష్ రావు వేరే వాళ్ళకి 60 లక్షలు ఇచ్చాడని ఆరోపించింది. అంతేకాకుండా కేసీఆర్ కూడా గెలవకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారంటూ చెప్పుకొచ్చింది. నేను అనేది ఏంటంటే 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. ఈ తరహాలోనే హరీష్ రావు గురించి కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిడుతుంటే దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ రావుపై బీఆర్ఎస్ నేతలంతా 6 అడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై కవిత మాట్లాడుతూ నిజంగా హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్టే అయినా కానీ ఆయన పక్కనున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించడం ముఖ్యమని చెప్పింది. ఎందుకంటే 6 అడుగుల బుల్లెట్ అయినా ఎప్పటికైనా మనకు డేంజర్ అంటూ చెప్పుకొచ్చింది. అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే. దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు, ఈయన 6 అడుగుల బుల్లెట్ అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళైతే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది. ఆ 6 అడుగుల బుల్లెట్ నుంచి ఆమెకు గాయం అయిందని, ఇదే రేపు కేటీఆర్ కి జరగచ్చు, ఆ తర్వాత కేసీఆర్ కి కూడా జరగచ్చు. ఎంతకైనా మంచిది జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అంటూ సూచించింది. ఎట్టకేలకు కవిత కొత్త పార్టీ పెడుతుందనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజంగా కవిత కొత్త పార్టీ పెడుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ కవిత కొత్త పార్టీ పెట్టకుంటే ఉన్న పార్టీలోకి వెళ్తుందా? బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ గాని, కాంగ్రెస్ ను గాని గతంలో కవిత ఎన్నో సార్లు విమర్శలు చేసింది. మరి అలాంటి పార్టీలకు కవిత వెళ్తుందా అంటే వెళ్ళదనే చెప్పుకొస్తున్నారు విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ కవిత కొత్త పార్టీ పెడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. కవిత మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. తండ్రికి గట్టి పోటీ ఇచ్చే విధంగానే కవిత ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.